హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, వీఆర్ గోయింగ్ హైదరాబాద్. నేను స్వీటీ మాత్రమే వెళ్తున్నాము. బాబు వాళ్ళ డాడీ రావట్లేదు అనమాట, ఇక్కడే ఉంటున్నారు. 1 డే ట్రిప్ కదా, ఎందుకులే మళ్ళీ జర్నీలో బాబు ఇబ్బంది పడతాడు ఏమో అనేసి రావట్లేదు వాళ్ళు. ఓన్లీ మేమిద్దరం వెళ్తున్నాం. మా స్వీటీ వచ్చి అదర్ స్టేట్లో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందండి. సో ఎగ్జైటెడ్ మేమైతే. తను కూడా అంతే ఎగ్జైట్మెంట్తో ఉంది. డ్యాన్స్ అంటే తనకు పిచ్చండి. ఎంత పిచ్చి అంటే చెప్పలేమన్నమాట. మంచిగా అంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అందుకే అంత మంచిగా నేర్చుకోగలుగుతుంది, చేయగలుగుతుంది తను. ఇది దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారండి. పైన బ్రిడ్జి మీద నుంచి వెళ్తే ఆటోస్ అవి అన్నీ అటు తీసుకెళ్తాయి. బైక్ మీద అయితే ఇటు నుంచి వెళ్తారండి అందరూ కూడా. మేము ఎప్పుడు టౌన్కి వెళ్తాం. ఇది దువ్వాడలో అండి. దువ్వాడలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే లోపలికి బైక్ వెళ్తుంది అనమాట. నడవాలంటే టైం పడుతుంది, కానీ బైక్ మీద మాత్రం సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పార్కింగ్ అయితే అస్సలు చేయకండి. పార్కింగ్ ఏరియాలోనే పార్కింగ్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ పార్కింగ్ చేశారనుకోండి ఫైన్ పడుతుంది. అందుకే వీడియో తీశాను పర్టికులర్గా. అది లాస్ట్ మంత్ అలాగే జరిగింది, మాకు ఫైన్ పడింది. అందుకే ముందుగానే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చెప్తున్నాను, ఆ వీడియోలో మర్చిపోయాను చెప్పడం. ఇక్కడ పిల్లలందరూ కలిసి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారో చూడండి. సరదాగా మాట్లాడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరికొకరు మాత్రం చూడండి. శాన్వి, ఇతను వచ్చి మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ అండి. అదే మోదకొండమ్మ జాతరని వీడియో తీసి పెట్టాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మేము. ఇది స్వీటీ వాళ్ళ టీం అండి. చిన్న పిల్లలు అందరూ ఉన్నారండి. చాలా మంచిగా నేర్పించే వాళ్ళ గురువు కూడా. వాళ్ళ గురువు కూడా వీళ్ళతో సరదాగా టైం స్పెండ్, వీళ్ళ ఒకటిలాగా ఉంటారనమాట. ఇది గ్రూప్ ఫోటో దిగుతున్నాం స్టేషన్లో. వాళ్ళు ఫోటోలు తీస్తుంటే మేము వీడియో తీసామన్నమాట. గుర్తుగా ఉంటుంది కదా మాకు కూడా, మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అదర్ స్టేట్కి ఇంతమందితో కలిసి అనేసి వీడియో తీశాను, ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ జయక్క, పూజిత అందరం మాట్లాడుకున్నాం. వర్షిత నన్ను చూపి అక్క అంది, చేయి దాచేసుకుంటుంది. ఇక్కడ ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ట్రైన్ బోగి నెంబర్ ఇస్తారు కదా, అది చూస్తున్నాము. పాప అండి ఎంత క్యూట్గా ఉంటుందంటే ఎవరి దగ్గరికైనా వచ్చేస్తుంది, సరదాగా ఆడుకుంటుంది. ఫైనల్లీ ట్రైన్ వచ్చేసిందండి. ఎక్కిన తర్వాత మేమందరం చాలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, ఇంతమందితో వెళ్దాం ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అంటే హస్బెండ్ లేకుండా, బాబు లేకుండా ఫస్ట్ టైం లేడీస్ అందరం కలిసి వెళ్తున్నది కాబట్టి అందరూ చాలా ఫ్రీగా మాట్లాడుకున్నారండి. ఫస్ట్ టైం కలిసిన, అంటే అప్పుడప్పుడు కలుస్తుంటాం డ్యాన్స్ క్లాస్లో, కానీ ఇలా కలిసినప్పుడు మాత్రం చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తాం మనమా. చందమామ చూడండి ఎంత బాగుందో. ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత వీళ్ళకి బోర్ కొట్టకుండా ముందు ప్లానింగ్ మీద ఉన్నారండి, గేమ్స్ ఆడుకోవచ్చు అనేసి. రాముడు సీత ఆడుతున్నారనమాట. పిల్లలైతే చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారండి. అందరూ ఒకే ఏజ్ వాళ్ళు అవ్వడం, అది కాక ఇన్ కేస్ పెద్దవాళ్ళైనా కూడా పిల్లలతో టైం స్పెండ్ చేశారు. ఇక స్వీట్కి ఆకలేసిందని వచ్చేసింది. టిఫిన్ పెడతా అంటే వద్దమ్మా అన్నమే పెట్టమని తినేసింది. ఇది అన్నవరం అండి, సత్యనారాయణ స్వామి టెంపుల్. నైట్ మంచిగా అనిపించిందని తీసాను. ఇక్కడ నేను, జయక్క, పూజిత ముగ్గురం అలా కామెంట్ చేస్తున్నారా? యూట్యూబ్లోకి చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి. తిరుగు ఇటు చెప్పా కదా.
ఇది మార్నింగ్ లెగిసినప్పుడు అండి. చూడండి ఎలా ఉన్నానో. నిద్ర కళ్ళతోటి నైట్ నిద్ర పట్టలేదు సరిగా. అలాగని లెగిసినప్పటికి నిద్ర కళ్ళతో ఉన్నాం. ఇక్కడ స్టోన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అది కూడా నిలబడిందనేసి తీసాను. ఇక్కడ గ్రీనరీ లేయంగానే గ్రీనరీ చాలా బాగా అనిపించిందండి మనసుకి హాయిగా. అందుకే తీసాను. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ శాన్వి లెగిసి కూర్చుందనమాట. కూర్చున్న తర్వాత నేను తనకు తెలియకుండా వీడియో తీసాను. చూసేసింది. చూడండి గ్రీనరీ ఎర్లీ మార్నింగ్ బాగుంది. ఇక్కడ వర్షి శాన్వి వాళ్ళు అలా మళ్ళీ అటు సైడ్కి వెళ్ళి గేమ్స్ ఆడుకుందామని వెళ్తున్నారు. ఇంకా స్వీటీ లెగలేదండి. ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అనమాట. ఇక లెగిసింది ఫైనలీ. స్వీటీ ఒక 10 మినిట్స్లో దిగుతామని అప్పుడు లెగిసి వచ్చిందనమాట. 10 మినిట్స్ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారండి పిల్లలు మాత్రం. ఇక్కడ ఫ్లవర్స్ చెట్లకి మంచిగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే కలర్ఫుల్గా ఉన్నాయి. రెడ్ వైట్ అలాగా చూడండి ఎంత బాగున్నాయో. అలా చూస్తూ వెళ్తుంటే ఆ ఫీల్ వేరు. ఇక్కడ మళ్ళీ లోడో స్టార్ట్ చేశారండి. లోడో ఆడుతున్నారు. అంటే ఈ గేమ్ అయిపోయింది బోర్ కొట్టింది అన్నప్పుడు ఇంకో గేమ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఇప్పుడు లూడో ఆడుతున్నారు. స్వీటీ జస్ట్ ఇప్పుడే లెగిసింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నిద్రమత్తు వదిలితే ఆడాలి అని. శాన్వి, వర్షిత, మౌని అందరూ ఆడుతున్నారు. సాహితి చాలా మంచిగా ఎంజాయ్ చేశారండి లూడోస్. పెద్దవాళ్ళు కూడా ఫైనల్లీ చర్లపల్లి వచ్చామండి. దగ్గరలో ఉన్నాం. చర్లపల్లిలో ట్రైన్ ఆపారండి. మినిమం 1 అవర్ ఆపేశారండి. చాలా బోర్ అనిపించింది కానీ బాగుంది. చర్లపల్లి అనగానే చర్లపల్లి జైలు అంటారు కదా అందరూ, అదే గుర్తొచ్చింది. ఇది హైదరాబాద్ లోకల్ ట్రైన్లు ఏమోనండి తెలీదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని తీశాను. మయూరికి వీప్ షాప్ ఇప్పుడు. అయ్యా బాగా చేస్తుర్రు. నీటి హలో హలో ప్రీతి. చూడు ఎలా చూస్తుందో అసలు కళ్ళు అరుపుకుంటూ చూస్తుంది. చూడు ఎవరు చూడు కళ్ళు అద్దంలో చూసుకొని నవ్వుకుంటుంది అంట రోజు. అదిగో శిశిరా, అదిగో శిశిరా, శిశిరా అదిగో అక్కడికి శిశిరా ఉంది. నీలాగే శిశిరా ఉంది. స్టేషన్ వచ్చారు. తిన్న బుగ్గలు మాత్రం మళ్ళీ ఉన్నాయి. డిస్టర్బ్ చేయకండి.
నాకు వచ్చిందే వస్తావా? ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ అండి, చాలా బాగుంది, పెద్దగా ఉంది, బాగా నచ్చింది, అందుకే తీసాను. ఇవి ట్రైన్ అండి, అప్పుడే వెళ్తుంది అనమాట. బాగున్నాయి కదా 2 ట్రైన్లని తీసాను. ఇక్కడ ఏదో పండగ అవుతున్నట్టుందండి, అమ్మవారిదో మరేమో తెలీదు, అలా చిన్నది తీసాను. దగ్గరికి వచ్చామన్నమాట. ఫైనల్లీ దిగడానికి రెడీ అవుతున్నామండి అందరం అన్ని బ్యాగులు అన్నీ సర్దేసుకున్నాం అనమాట. దిగుతున్నాం ఇప్పుడు. ఫైనల్లీ దిగామండి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 పార్ట్ 3 పెడతా అండి. బాయ్ బాయ్.